ప్రకృతి వైపరీత్యాలకు ప్రత్యామ్నాయ మార్గం ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించి రైతులకు స్థిరమైన ఆదాయం అందించే మార్గం ప్రకృతి వ్యవసాయమేనని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నల్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ ఐసీఆర్పీలు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ ఎఫ్ఎంటీలు కోసం 3 రోజుల శిక్షణా కార్యక్రమం జిల్లా ప్రకృతి వ్యవసాయ కార్యాలయం బృందావనంలో ప్రారంభమైంది. 2వ బ్యాచ్ శిక్షణకు రాజుపాలెం, నకరేకల్లు, మాచర్ల, రెంటచింతల, దుర్గి, వెల్దుర్తి, గురజాల మండలాలకు చెందిన సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అమలకుమారి మాట్లాడుతూ కల్తీ లేని ఆహారమే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తుంది. ప్రతి సిబ్బంది ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామాల వెలుగులోకి తీసుకువెళ్లాలి అని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో 9 సార్వత్రిక సూత్రాలు కీలకమని, వరి, మిరప, ప్రత్తి, ఉద్యాన పంటల్లో ఈ విధానాలను అనుసరిస్తే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని వివరించారు. ఏ గ్రేడ్ మోడల్ ఆధారంగా 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా సాగు చేయాలని, ప్రతి సిబ్బంది తమ పొలంలో నెలకు కనీసం 25,000 ఆదాయం సాధించే లక్ష్యంతో ప్రధాన పంటతో పాటు అంతర పంటలు వేయాలని సూచించారు. జిల్లా శిక్షకులు సైదయ్య మాట్లాడుతూ రాబోయే ఎల్నినో ప్రభావ దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా ఆముదం, కంది వంటి ప్రధాన పంటలతో పాటు గోరుచిక్కుడు, సజ్జ, అనుములు, దోస విత్తనాలను విత్తన గుళికల రూపంలో విత్తనాలు సూచించారు. 400 కేజీల ఘన జీవామృతంతో కలిపి 5 అడుగుల దూరంతో వరుసగా విత్తితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఘన జీవామృతం వినియోగంతో పాటు ద్రవ జీవామృతం పిచికారీ చేయడం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలబడతాయని, రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏలు అప్పలరాజు, నందకుమార్, మేరీ, సౌజన్య పాటు వీరితో పాటు మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.